శరన్నవరాత్రి ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటారు? ఒక్కో రోజు అమ్మవారు వేర్వేరు రూపాలలో ఎందుకు దర్శనమిస్తారు? బాలా త్రిపుర సుందరి ఆరాధనతో ఏ వరాలు అనుగ్రహించబడతాయి? ఈరోజు పూజా విధానంలో ప్రత్యేకత ఏమిటి? తదితర విశేషాలతో సాగేదే నేటి పరమార్థం. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాల మెల దారి చూపుమా, గానలోల జాల మెల దారి చూపుమా. శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్తముద్రతో అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి, సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందరీదేవి భక్తుల పూజలు అందుకుంటోంది. ఈరోజు 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా పూజ చేసి కొత్త వస్త్రాలు పెట్టాలి. ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యై నమో నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అమ్మవారికి పొంగలి నివేదన చేయాలి. త్రిశతి పారాయణం చేయాలి. బాలా త్రిపుర సుందరీదేవిని ఆరాధించడం ద్వారా మనస్సు, బుద్ధి, చిత్తం శుద్ధి అవుతాయి. సత్సంతాన ప్రాప్తి, ఆనంద సంపదలు కలుగుతాయి. చిన్నారులను అమ్మవారి స్వరూపంగా పూజించడం ద్వారా కుటుంబం పవిత్రతను పొందుతుంది. ఈ నవరాత్రి ఆరాధనలో మొదటి రోజే శ్రేయస్సుకు మార్గదర్శకమవుతుంది. భక్తి విశ్వాసాలతో చేసిన ఆరాధన తప్పక ఫలితాన్నిస్తుంది. ఇలా శరన్నవరాత్రి మొదటి రోజున బాలా త్రిపుర సుందరీదేవి ఆరాధనా వైభవం తెలుసుకున్నాం కదా. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాల మెల దారి చూపుమా.